విశేషమైన సేవలు చేస్తూ ఉన్నారు. 2011లో బ్రహ్మజ్ఞానం మాస్టర్ కోర్స్ పూర్తి చేసుకున్నారు. అలాగే 2014లో యోగా ఫర్ హ్యూమన్ ఎక్సలెన్స్ లో ఎంఎస్సి కంప్లీట్ చేశారు. 2016లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ట్రైనీగా ప్రమోట్ అవ్వటము, అలాగే లాస్ట్ ఇయర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ప్రమోట్ అయ్యి ఎంతో మందికి విద్యను అందిస్తూ వస్తున్నారు. అలాగే బెంగళూరులో వివిధ ప్లేసెస్ లో సెంటర్స్ స్టార్ట్ చేసి దాని ద్వారా ఎంతో మందికి విద్యను అందిస్తూ విశేషమైన సేవలు చేస్తున్నారు. సిక్కింబంతు కిరణేశ్వరి గారు, ఓవర్ టు మీకండి. సబ్జెక్ట్ చెప్పండి. సుఖినో భవంతు మేడం. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాన్ సుఖినో భవంతు. గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వరః, గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. నాకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు నా నమస్కారములు. గురు యోగిరాజ్ వేదాత్రి మహర్షి గారికి నా వందనములు. నాకు ప్రోత్సాహాన్ని ఇచ్చినటువంటి ఏపీ స్టేట్ కోఆర్డినేటర్ అయిన అరుణబాబు గారికి నా హృదయపూర్వక నమస్కారములు. నాకు అన్ని విషయాలలో సహాయ సహకారాలను ఇచ్చినటువంటి మా కుటుంబ సభ్యులకు నా వందనములు. ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపిస్తున్నటువంటి వనజా మేడం గారికి నా వందనములు. మనం ఈరోజు ఆధ్యాత్మిక ప్రయాణం గురించి తెలుసుకుంటూ ప్రయాణాన్ని సాగిద్దాం. ఆధ్యాత్మికము అంటే ఆత్మ గురించి అధ్యయనం చేయటం. మనమందరము ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటాం, కానీ ఆ ప్రయాణాలలో ఒక్కొక్కసారి సుఖము, దుఃఖము, శాంతి ఇలా ఒక్కొక్కటి మనము పొందుతూ ఉంటాం. ఈ అనుభవాలన్నీ కూడా మనకి అశాశ్వతాలే. కొంచెంసేపే ఉంటుంది ఆ సుఖం అనేది, ఆ దుఃఖం కూడా కొన్ని రోజులే ఉంటుంది, ఆ శాంతి కూడా కొన్ని రోజులే ఉంటుంది. అయితే ఈ యొక్క సుఖము అనేవి కూడా కొంతసేపు ఉన్నప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మనం ఎప్పుడు కూడా ఎవరో ఒకరి సహాయాన్ని తీసుకుంటూ ఉంటాం. ఏదైనా ఊరికి వెళ్ళాలనుకున్నప్పుడు కూడా, ప్రయాణం చేయాలన్నప్పుడు కూడా మనము ఎలా వెళ్ళాలి, ఏమేమి తీసుకెళ్ళాలి, అక్కడ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఎంక్వైరీ చేసుకుంటూ మనకు ఒక గైడ్ అలా ఉంటారు. కానీ మనం చేసేటటువంటి ఈ ప్రయాణానికి, ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి మనము శాశ్వతంగా కొంచెం సేపు ఉండే ఆనందాలు కాకుండా శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందుతాము. అలాంటి ఒక ప్రయాణానికి మనకి కావాల్సిన వాళ్ళు గురువులు. సో అలాంటి గురువుల సహాయంతోనే మనము ఈ యొక్క ప్రయాణాన్ని సాగిస్తాము. మరి ఆధ్యాత్మిక ప్రయాణంలో మనకు లభించేది శాశ్వతమైనటువంటి ఆనందము, అదే మోక్షము, అదే సెల్ఫ్ రియలైజేషన్ అంటారు, ఆత్మ సాక్షాత్కారము, అదే పరిపూర్ణత, అదే మనకి దొరికేది ఎక్టసీ అని కూడా అంటారు. అదే చివరిగా భగవత్ స్థితిని చేరుకోవటం. ఇలాంటి ఒక ప్రయాణాన్ని మనము సాగిద్దాం. మరి అంతటి పరిపూర్ణత లభించాలి అంటే మనం గురువుల ద్వారానే, వారి చెంతనే ఈ ప్రయాణం సాగించాలి, వారి గైడెన్స్లోనే చేయాలి. మనకు అలాంటి ఒక పరిపూర్ణతని పొందడానికి గురువులు కావాలి. గురువు అంటే బరువు అని అర్థం కూడా వస్తుంది. అంటే మనలో ఉన్న అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాన్ని బరువులను వారు తీసుకొని వారు బరువు అవుతారు, మనల్ని తేలిక చేస్తారు. అందుకే ఒకసారి ఒక వ్యక్తి గురువు గారి దగ్గరికి, మహర్షి వేదాత్రి మహర్షి దగ్గరికి వచ్చి పాదాభివందనములు చేసి కానుకలు ఇవ్వాలనుకున్నప్పుడు ఆయన అన్నారు, స్వామీజీ అన్నారు, నీ దగ్గర ఉన్న అరిషడ్ వర్గాలను ఇక్కడ వదిలేసి వెళ్ళు అన్నారు. అంతటి మహానుభావులే మన గురుదేవులు వేదాత్రి మహర్షి గారు. గురువులు ఒక జ్యోతి, ఒక ప్రకాశం. ఎందుకంటే ఒక జ్యోతి కోటి జ్యోతులను వెలిగిస్తుంది. భగవస్థితిని పొందినటువంటి గురువులు వారిలాగా కోటి మందికి జ్ఞానాన్ని అందిస్తారు. అందుకోసమేమో ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నా కూడా జ్యోతిని వెలిగిస్తారు. ఎన్ని బల్బ్స్, ట్యూబ్ లైట్స్, షో లైట్స్ ఇలా ఎన్నో ఉన్నా కూడా ఒక దీపపు జ్యోతిని వెలిగిస్తారు. ఎందుకంటే ఆ ఒక్క జ్యోతికి ఎన్నో జ్యోతులను వెలిగించే శక్తి ఉంటుంది కాబట్టి ఆ సభ అంతా జ్ఞానంతోనూ వెలుగుతోనూ నిండుతుంది. ఎలాంటి వారికైనా కూడా గురువులు కావాలి. ఈ ఆధ్యాత్మిక ప్రయాణానికి కూడా గురువులు కావాలి. అందుకే వేమన గారు కూడా చెప్తారు, గురుని శిక్ష లేక గురుతెట్లు కలుగునో, అజునకైనా వాని అబ్బకైనా, తాళపు చెవి లేక తలుపులెట్టు లూడునో, విశ్వదాభిరామ వినురవేమ. గురువుని శిక్ష లేక, మన గురువుల యొక్క అభ్యాసం చేయడం కానీ, అధ్యయనం చేయడం కానీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడే మన గురించి మనం తెలుసుకోగలుగుతాము. అర్జునకైనా వాని అబ్బకైనా, ఇక్కడ అర్జునుడు అనే
చెప్పినప్పుడు బ్రహ్మ వారి తండ్రి విష్ణువు అవతారాలు ఎత్తినప్పుడు ప్రతి అవతారాల్లోనూ వారికి గురువులుగా ఉన్నారు. కృష్ణ భగవానికి సాందీప్య మహాముని, రామునికి వశిష్ఠ మహాముని. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి దేవుడే దిగి వచ్చి ఇక్కడ దశావతారాలు ఎత్తినా కూడా వారికి కూడా గురువులు అవసరము. సో అలాగా యోగిరాజు వేదాత్రి మహర్షి లాంటి వారు మనకి గురువులుగా పొందటం మన పూర్వజన్మ సుకృతం. వారి యొక్క మార్గంలో వారు చెప్పిన వేదాత్రయం ద్వారా మనము ఈ జర్నీని స్టార్ట్ చేద్దాం. మనం దేని గురించి అయినా తెలుసుకోవాలని అనుకుంటే దానికి ఒక ప్రిపరేషన్ కావాలి. ఎలాగా ఇప్పుడు సముద్ర గర్భంలో ఏముందో మనం చూడాలి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ఆక్సిజన్ సిలిండర్స్, స్విమ్మింగ్ సూట్, ప్యాడ్స్ ఇలా మొదలైనవన్నీ మనం అన్నీ రెడీ చేసుకుని అప్పుడు దాని లోపలికి మనము వెళ్తాము. అలాగే ఈ ఒక ప్రయాణానికి, ఆత్మ గురించి అధ్యయనం చేస్తున్నటువంటి ఇలాంటి ప్రయాణానికి, ఇలాంటి పరిపూర్ణత పొందాలనుకున్నటువంటి ఈ ప్రయాణంలో మన గురించి మనం తెలుసుకొని భగవస్థితిని పొందాలి అంటే మనము 5 విధాలుగా మనము ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపరేషన్ మనకి గురువులే చేస్తారు. ఏంటవి అంటే ఆ 5 రకాలుగా, ఒకటి ఫిజికల్గా, శారీరకంగా, ఫిజికల్ హెల్త్ ఉండాలి, స్ట్రెంగ్త్ ఉండాలి, అదే శారీరక బలం. అలాగే మనోబలము ఉండాలి, అలాగే బుద్ధి బలము ఉండాలి, అలాగే ఆత్మబలము ఉండాలి, అలాగే దైవబలం కూడా ఉండాలి. అందులో మొదటైనటువంటి ఈ శారీరక బలము అనేది ఏంటనేది మనము చూద్దాం. చాలా మంది ఆధ్యాత్మిక తరగతులకు రండని పిలిచినప్పుడు మాకు ఇంకా ఆ వయసు రాలేదు, మేము ఇంకా ముసలి వాళ్ళం అవ్వలేదు అని చెప్తూ ఉంటారు. అప్పటికి మన దగ్గర ఆ ముసలి వయసు వచ్చిన తర్వాత అప్పుడు ఆధ్యాత్మికంకి రావాల, ప్రయాణం చేయాలన్నా అక్కడ శారీరక ఆరోగ్యం ఉంటుందా? సరిగా 2 నిమిషాలు కూడా కూర్చోలేము. ఇక ఏమి ధ్యానాలు, పూజలు చేయగలుగుతామండి. అందుకనే మనము శక్తి ఉన్నప్పుడే మనం ఈ యొక్క ప్రయాణానికి సిద్ధం కావాలి. అయితే ఈ జర్నీకి శారీరక బలం ఎందుకు అన్నప్పుడు, శరీర మాధ్యే కలు ధర్మ సాధనం అంటే మోక్ష సాధన పొందాలి. దీని ద్వారానే మనము మన గమ్యం చేరుకోగలం. ఇది ఒక వాహనం. దేహమే దేవాలయం అని చెప్తారు సిద్ధులు. జీవితము పరిడవిల్లగా, జ్ఞానము పరిపూర్ణము కావలేను. పరిపూర్ణత కలగడానికి చేసే ప్రయాణానికి దేహము ఒక వాహనము. ప్రాణము కష్ట సుఖాలను అనుభవిస్తున్నప్పటికీ అది శరీరాన్ని ఒక ఉపాధిగా చేసుకుని అనుభవిస్తుంది. ప్రాణం తన మూలమైన భగవస్థితిని ఎరగటానికి దేహం ఆవశ్యకత ఉంది. పట్టణత్తర్ అనే సిద్ధులు చెబుతారు, ముద్రలు అనుభవించటానికే శరీరం, జన్మరాహిత్యానికే పుట్టుక అని చెప్తారు. స్థూల శరీరం భగవంతుడు నివసించే దేవాలయం. దానిలో అతడు అదృశ్యంగా, జ్ఞానంగా, నువ్వులలో నూనెలాగా ఉంటారు. నువ్వుల్లో మనకు నూనె కనిపించదు కదండి, నువ్వులు చూసినప్పుడు నువ్వులాగా ఉంటుంది, కానీ అందులో నూనె అనేది ఉంటుంది. అలాగే మన శరీరంలో కూడా ఆ భగవంతుడు నివసిస్తాడు. అజ్ఞానం వలన సత్యము తెలియక పాపముల ముద్రలు రేకెత్తించి ఇంద్రియముల ఆనందములలో మునిగి తేలుతూ శరీరాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాం. భగవత్ స్థితిని చేరుకునే ప్రయాణంలో సంచిత ప్రారబ్ధ కర్మలను నిర్మూలించుకుని కొత్త కర్మల ముద్రలు పడకుండా జాగ్రత్త పడటానికి శరీరాన్ని చక్కగా కాపాడుకోవాలి, పోషించుకోవాలి. భగవత్ స్థితిని ఎరిగి సచ్చీలతో జీవించడానికి, ఇతరులకు సాయపడటానికి మంచి శారీరక ఆరోగ్యం అవసరం. అనారోగ్యం బారిన పడితే జీవిత మజిలీలను కూడా చేరుకోలేము మనం. సో తిరుమలార్ సిద్ధులు చెబుతారు, తమిళ సిద్ధులు వీళ్ళు, తమిళనాడులో ఉన్నటువంటి వారు తమిళంలో రాశారు తిరుమందిరం అనే పుస్తకము. అయితే దానిని మన అరుణ్ బాబు గారు తెలుగులోకి ట్రాన్స్లేట్ చేశారు కొన్ని పోయమ్స్ని. అవి 2 పోయమ్లు తెలుగులో చెప్పదలుచుకున్నాను నేను. శరీరము నశ్వరమని ముందనుకున్నా శరీరము లోపల ఉన్న విషయం చూశా. శరీరం అనే గుడిలో ఉత్తముడు ఉన్నాడని శరీరములో నేనుండి సేవ చేస్తున్నా. శరీరం క్షీణించ ప్రాణము నశించు. శరీరం నశ్వరమని జ్ఞాని చేరలేడు. శరీరము పోషించే ఉపాయము తెలుసుకొని శరీరము పోషించా ప్రాణమును పోషించానే అంటారు తిరుమూలార్. శరీరం నశించేదని భావించిన తిరుమూలార్ ముందు దాన్ని అశ్రద్ధ చేశారు. కానీ
శరీరంలో ప్రాణశక్తిని, అది లయమయ్యే ఉత్తముడిని శివుడిని చూసిన తరువాత తన అభిప్రాయాన్ని మార్చుకున్నారు. తను శివాలయం అనే శరీరంలో ఉంటున్నానని తెలుసుకుని సేవ చేస్తున్నానని అంటున్నారు ఈ పద్యంలో. అలాగే గురు వేదాద్రి మహర్షి వారు కూడా చెప్తారు, ఇంగ్లీష్లో ఉందండి ఈ పోయం. ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్ ఫ్రమ్ ద బర్డన్ ఆఫ్ ఇంప్రెన్స్, ఐ టుక్ ద బాడీ దెన్ ఫాలెన్ ఆన్ అర్త్, ఫార్గెట్ సెల్ఫ్, ఫర్గాట్ ఇంప్రెన్స్, ఓ గాడ్, ఫార్గెట్ ది టు బట్ రిడీమ్ మీ ఫ్రమ్ వితిన్. మన దేహమే అన్ని ఒక ముద్రలతో తయారైనటువంటి ఈ దేహం, ఈ ముద్రలన్నింటినీ కూడా మనము, ఈ పాపక ముద్రలన్నింటినీ కూడా మనము నిర్మూలించుకొని పోవాలి, మళ్ళీ భగవద్ని పొందాలనుకునే దేహం తీసుకుని వస్తాం ఇక్కడికి, భూమి మీదకి. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ వచ్చిన తర్వాత, భూమి మీదకి వచ్చిన తర్వాత అన్నీ మర్చిపోతాం. మళ్ళీ కొత్తగా మనం కర్మలను చేస్తూ వాటిని అనుభవిస్తూ మళ్ళీ ఇంకా పెంచుకుంటూనే ఉంటామని చెప్తారు. అయితే ఈ శరీరాన్ని చక్కగా ఉంచుకోవాలనుకున్నా, శక్తివంతంగా ఉంచుకోవాలి, ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే వేదాద్రి మహర్షి వారు ఇచ్చినటువంటి వ్యాయామములు సులభతరమైనవి. అలాగే ఆయన ఆహారము అనేది ఏ విధంగా మనం తీసుకోవాలి, ఎలాంటి పద్ధతులు ఆచరించాలి, ఎలాంటి ప్రణాళికను ఉండాలి, ఇలాగా ఎన్నో విషయాలు మనకి ఆహారం గురించి కూడా స్వామీజీ చెప్పారు. శరీరము ఎదగటానికి, పోషించటానికి ఆహారము అత్యంత అవసరం. మనం తీసుకునే ఆహారము శరీరము సరిపడేది గాను, బలవర్ధకంగాను, సులభంగాను, జీర్ణమయ్యేది గాను ఉండాలి. పోషక పదార్థాల కొరత అనేక అనారోగ్యాలని ఉత్పన్నం చేస్తుంది. సరి అయిన సమయంలో తినకపోవటం జీర్ణాశయాన్ని, దానిలో మిగిలిన అవయవాలని బాధిస్తుంది. చాలా మంది మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తూ ఉంటారు. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా చేయకూడదు. ఎందుకంటే దాని పేరే బ్రేక్ఫాస్ట్. నైట్ నుంచి మనం ఏమీ తినకుండా ఉంటాము. మార్నింగ్ లేవగానే మనము ఆ ఫాస్టింగ్ని బ్రేక్ చేసి తీసుకునేది ఆహారం. దాన్ని బ్రేక్ఫాస్ట్ అని చెప్తారు. కానీ మనం అందరము ఏం చేస్తామంటే, యూజువల్లీ అందరూ ఆ బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఇంట్లో పనులు, పిల్లలు పంపడం, ఏమేమో పనులన్నీ అయిన తర్వాత మనం ఆహారం తీసుకుంటాము. దానివల్ల మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్, అసిడిటీ, ఇవన్నీ మన చేతుల ద్వారానే మనం అనారోగ్యాన్ని తెచ్చుకుంటూ ఉంటాం. అందుకనే చెప్తారు, బ్రహ్మగారికి గుళ్ళు లేదు అంటారు. ఎక్కడో ఒకటో రెండో ఉండొచ్చు. కానీ ఎందుకు అని అనుకున్నప్పుడు ఆ బ్రహ్మ అనుకున్నారట, నేను వీరిని తయారు చేశాను, వీరు నన్ను ఎలా తయారు చేస్తారో చూస్తాం, నన్ను ఎలా చూసుకుంటారు అని వారు వెళ్ళి మనలోనే కూర్చున్నారు. మరి భగవంతుడు మనలోనే ఉన్నప్పుడు, మనం ఆ భగవంతుడికే మనం లోపల ఆహారాన్ని ఇవ్వకుండా ఉన్నప్పుడు మనం ఎలా ఆరోగ్యంగా ఉండగలుగుతామండి? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మనము బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయకూడదు. అలాగే ఆకలి వేసినప్పుడు మాత్రమే మనము భోంచేయాలి. ఎందుకు మన ఆకలి అయినప్పుడే భోంచేయాలి అన్నప్పుడే అప్పుడు ఖాళీకి ఉంటుంది లోపల. ఆ ఖాళీ ఉన్నప్పుడు విశ్వకాంతంను ప్రేరేపించి మన శరీరంలో జీవకాంతంతో కలుపుతుంది. పూర్వపు జ్ఞానుల ప్రకారము ఆహారము నుంచి లభించే జీవకాంతం కంటే విశ్వకాంతమే శ్రేష్టమైంది అంటారు. సో సగభాగం మాత్రమే మనము భుజించాలి. ఈ శీతోష్ణముల అనుభూతి, విసర్జన, ఈ మూడు శరీరము ప్రాణము కలిసి పనిచేయటం వలన ఏర్పడి సహజ సిద్ధమైన అవసరములు అవుతున్నాయి. వీటిని తీర్చుకోవటం కొరకు ఆహారము, పని, నిద్ర, మైథునము, ఆలోచనలు, ఈ 5 కావలేను. అయితే ఇంటిలో ఏదైనా ఒక దాన్ని అలక్ష్యం చేయటము, అధికంగా చేయటము, లేక వ్యతిరేక్తంగా అనుభవించటం వలన శరీరము బాధింపబడి అనారోగ్య పాలవుతున్నది. వీటిని ఉపయోగించినప్పుడు పరిమితి పద్ధతిని మనము పాటించాలి. అలాగే ఈ శరీరం గురించి చెప్తున్నప్పుడు భగవద్గీతలో చాప్టర్ 13 క్షేత్ర క్షత్ర విభాగ యోగంలో భగవాన్లు చెప్తారు, ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. భగవానుడు చెప్తున్నారు,
ఓ కుంతి పుత్రుడవో అర్జున, ఈ శరీరమే క్షేత్రం అనబడుచున్నది, దారిని తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞుడని క్షేత్రజ్ఞుడు నెరిగిన వారు చెప్పుదురు. క్షేత్రం అంటే భూమి. మోక్ష ఫలము పొందుటకు ఈ శరీరమే ఆధారం. అనేక సాధన అనుష్ఠానములకును ఈ శరీరంలోనే చేయవలసి వస్తుంది. ఇది ధర్మక్షేత్రం. అలా అంటే ఈ శరీరము, ఈ క్షేత్రం అంటే భూమి అయినప్పుడు మనం ఎలాంటి విత్తనం ఇందులో వేస్తామో అలాగే ఆ యొక్క దేహ రచన కూడా అవుతుంది. అందుకే మనం ఆహార విషయంలో కూడా ఎలాంటి ఆహారం తీసుకుంటామో దానికి తగినట్లే మనం కూడా తయారవుతాము. మనం తినే ఆహారము సరళమైనది గాను, సాత్విక గుణము పెంపొంచేది గాను, మన శరీరానికి సరిపడేది గాను ఉండవలేము. అంతేకాక మనకు కావలసిన పరిమితిలో సరైన టైంలో ఆకలి వేసిన తర్వాత భోజనం చేయటము, పరిమితంగా భోంచేసి ఆహారం జీర్ణమవుతుంది. అపరిమితంగా భోంచేస్తే శరీరమే జీర్ణమవుతుంది. సో చాలా మంది ఇలాగ ఉండటం వల్ల అజీర్ణంతో ఎక్కువ మనం వ్యాధుల్ని తెచ్చుకుంటూ ఉంటాము. మనిషిలో సాత్విక, రాజసిక, తామసిక గుణాలు 3 ఉన్నాయి. తినే ఆహారము సాత్వికమైతే సత్వగుణము, రాజసికమైతే రజోగుణము, తామసికమైతే తామస గుణము కలుగుతున్నాయి. సాత్విక ఆహారం ప్రశాంతతను, తామసిక ఆహారం బాధను, రాజసిక ఆహారం ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఈ విధంగా ఆహారాన్ని వర్గీకరించారు. మనం తీసుకున్న ఆహారం సాత్వికమైన మన గుణం అందులో చేరితేనే అది సాత్విక ఆహారం అవుతుంది. ఎలాగంటే మనము సాత్వికమే కాయగూరలే వండుతూ ఉంటాం, కానీ అది వండేటప్పుడు ఎక్కడో ఫోన్లో మాట్లాడుకుంటూ ఇంకా ఏవో బాధలన్నీ గుర్తు తెచ్చుకుంటూ ఏడ్చుకుంటూ ఇలా చేస్తూ ఉన్నప్పుడు ఆహారం అలాగే మనం భుజిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా ఏమవుతుందంటే ఆ ఆహారం మనకి తమో గుణాన్ని కలిగిస్తుంది. అలాగే ఎవరితోనో గొడవపడుతూ కోపడుతూ అరుస్తూ ఇలా మనం చేస్తూ ఉన్నప్పుడు అదే ఆహారం మనం అలాగే తీసుకున్నప్పుడు అది మనకి రజోగుణాన్ని కలిగిస్తుంది. ఈ మధ్య కాలంలో చాలా మంది ఆరోగ్య విషయంలో, ఆహార విషయంలో ఇంకా ఈ కరోనా వచ్చినప్పటి నుంచి ఇంకా ఎక్కువ కాన్షియస్గా ఉంటూ ఉన్నారు. అయితే ఎంత ఆర్గానిక్ ఐటమ్స్ తెచ్చుకున్నానో, కాయగూరలు పళ్ళు తీసుకుంటున్నా కూడా మనం తీసుకునే విధానం అనేది చాలా ముఖ్యం. అది ఆ ఆహారం కూడా 4 విధాలుగా శుద్ధి కలగాలి అని అంటారు. ఎలాగా అంటే ఫస్ట్ ఎలా సంపాదించాము, అది నా ఆహారాన్ని నేనే కష్టపడి సంపాదించాను అంటది ప్రకృతి. లేదు వేరే వారిని హింసించి సంపాదించాము అంటే అది వికృతి అవుతుంది. అదే ఆహారము మనము తీసుకొని ఇంకొకరికి పెట్టడం వల్ల అది సంస్కృతి అవుతుంది. సో ఆ విధంగా ఆహారం ఫస్ట్ మనము సంపాదించే దాన్ని బట్టి ఉంటుంది. అలాగే క్లీనింగ్, శుభ్రం చేయాలి. ఇక అది చెప్పక్కర్లేదు. ఈ మధ్య కాలంలో రకరకాలుగా ఏ విధంగా శుభ్రం చేయాలి, స్టీము అవి ఇవి అన్ని చూపిస్తూనే ఉన్నారు. సో ఆ విధంగా మనము శుభ్రం చేసుకొని తీసుకోవాలి. నెక్స్ట్ మనం భగవాన్ నామంతో వండటం. భగవంతుడి నామంతో మనము ఆ ఒక ఆహారాన్ని చేసేటప్పుడు ఉండాలి. ఎలా అంటే ఆలోచన అంతా కూడా మనము మంచి అందుకే స్వామీజీ మనకి ఆలోచనల గురించి పాఠం నెక్స్ట్ తరగతిలో వచ్చినప్పుడు చెప్తాం వాటి గురించి. ఆ విధంగా మనము వండాలి. అలాగే ఆహారాన్ని కూడా సేవించాలి. చివరిగా భగవంతునికి సమర్పించటం. సో ఆ తీసుకున్న ఆహారాన్ని మనము మొట్టమొదటిగా ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఆహారం మనకు, ఇది ఎంతమంది శ్రమ చేస్తే ఈ ఆహారం మనకి వచ్చింది, ఈరోజు మనం తినగలుగుతున్నాము, ఒక ముద్ద మనం నోట్లోకి తీసుకుంటున్నాము అని దాని గురించి మనం తలుచుకొని ఆ భగవంతుని నుంచి మనకు లభించింది అని తలుచుకుంటూ మనం దాన్ని స్వీకరించాలి. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడే మనకి అది సత్వ గుణ ఆహారంగాను తయారవుతుంది. ఈ విధంగా శుద్ధి జరిగితే సత్వగుణం మనకి వస్తుంది. మన యాటిట్యూడ్ కూడా మారుతుంది. దేహానికి బలానికి, దేహ బలానికి కూడా కారణమవుతుంది. సో ఇలాగే శరీరాన్ని జాగ్రత్తగా ఉంచడానికి ప్రాణాయామములు, ఆసనాలు, వ్యాయామములు కూడా చాలా ముఖ్యం. వ్యాయామముల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికి ముందు ఒక చిన్న విషయం, మనము
ఆహారము తీసుకునేటప్పుడు లేదా ఎక్కడికైనా అన్నదానానికి వెళ్ళినప్పుడు, ఏదైనా దేవాలయాలకి వెళ్ళినప్పుడు, అన్నదానం చేస్తున్నప్పుడు, స్వీకరిస్తున్నప్పుడు కూడా ఒక శ్లోకం ఎప్పుడు చెప్తూ ఉంటారు. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి అంత అని చెప్తూ ఉంటారు. అలాగా అయితే ఎందుకు ఆ శ్లోకం మనం చెప్తాం అక్కడ అని ఈ మధ్య కాలంలో స్వామీజీ చెప్తూ ఉంటారు. ఎప్పుడు చెబితే మాత్రం నమ్మొద్దు, నీ యోచనతో గమనించు అని చెప్పినప్పుడు కొన్ని విషయాల్లో నాకు కలిగినటువంటి ఆలోచనకి అది మీతో పంచుకోవడానికి ఇష్టపడుతున్నాను. అన్నపూర్ణే సదాపూర్ణే. అన్నపూర్ణే, అన్నము అంటే ఆహారం, పూర్ణం అంటే పూర్ణత్వం కలిగినది. ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనకి ఇది శుద్ధ బయలు నుంచి తయారైనటువంటి ఆహారం కూడా మనకు ఆ బ్రహ్మం నుంచే వస్తుంది, శుద్ధ బయలు నుంచే వస్తుంది. దాని యొక్క గుణము కూడా పూర్ణత్వము కలిగినటువంటిది, పూర్ణంగా ఉంటుంది. సో అన్నపూర్ణ సదాపూర్ణే, మనకి ఎప్పుడూ కూడా ఆహారము, ఈవెన్ గాలి, నీరు అవి కూడా మనకి ఆహార పదార్థాలే. ఆహారానికి మనకి ఎప్పుడు కొరత ఉండదు. సో ఆహారం అనేది పూర్ణత్వాన్ని కలిగి ఉన్నటువంటి గుణము, శుద్ధ బలికినటువంటి గుణము. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే. శంకరునికి ప్రాణవల్లభే ఎలాగా అని ఆలోచించినప్పుడు, శంకర అన్నప్పుడు శుద్ధ బయలుని మనం అంటాము, కానీ మనం తీసుకున్నటువంటి ఆహారం కూడా మన శరీరంలో 7 అంటే సప్త ధాతువులుగా మారుతుంది. సప్త ధాతువులుగా మారినప్పుడు ఆహారము చివరి ధాతువు అయినటువంటి వీర్యకణములలోనే ప్రాణశక్తి కణాలు ఉంటాయి. సో ప్రాణం అనేది ఉంటుంది. ఆహారం నుంచి మనకి ప్రాణం అనేది వస్తుంది. ఆ ప్రాణశక్తి కణాలు, అందుకే శంకర ప్రాణ వల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. జ్ఞానం వైరాగ్యం ఎలా వస్తుంది మనకి? దీని నుంచి ప్రాణము శరీరం ఉన్నంత మాత్రాన్ని సరిపోతుంది, వెంటనే జ్ఞానం వస్తుందా అంటే అవును. స్వామీజీ చక్కగా కాయకల్ప తత్వంలో చక్కగా వివరించినారు. ఇది కాయకల్ప క్లాసెస్కి వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది, నేర్చుకునే వాళ్ళు క్లాస్ అటెండ్ అవ్వచ్చు, తెలిసిన వాళ్ళకి ఈ విషయం అర్థం అవ్వచ్చు. ఆ ప్రాణ నుంచి వచ్చేటటువంటిదే జీవకాంతము. జీవకాంతం నుంచి వచ్చినటువంటిదే మనకి మనస్సు అనేది. సో ఈ మనస్సు అనేది ద్వారానే మనము జ్ఞానాన్ని పొందగలుగుతాము. అందుకే జ్ఞానము వైరాగ్యము, ఎప్పుడైతే జ్ఞానము మనలో కలుగుతుందో అప్పుడు వైరాగ్యాన్ని పొందే అవకాశం ఉంది. సో జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి. పార్వతీదేవి. అందుకే మనం ఆహారం తీసుకునేటప్పుడు ఆ ఆహారం మనకి ఆ విధంగా జ్ఞానము వైరాగ్యాన్ని కలిగించే విధంగా మనం లబ్ధి పొందాలి అని చెప్తూ ఉంటాము. మనం ఇంకోరికి ఇస్తున్నప్పుడు కూడా ఆ పదార్థం, ఆహారం ఆ విధంగా ఉండాలి అని. భిక్షాన్ దేహి చ పార్వతి అని శంకరాచార్యుల వారు అన్నపూర్ణాష్టకంలో చివరిగా ఈ యొక్క శ్లోకాన్ని చెప్తారు. నేను దీని గురించి విచారణ చేసేది, నాకు ఎలా అనిపించినది నేను మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను. సో అలాగా ఆహార విషయంలో మనం చాలా కాన్షియస్గా ఉండాలి. ఒక ఆహారమే కాకుండా మనము వ్యాయామములు కూడా చేయాలి. వ్యాయామములు అనేవి మనకి స్వామీజీ చాలా చక్కగా సులభ రీతిలో మనకి వివరించారు. ప్రస్తుత పరిస్థితులలో మానసిక ఒత్తిడి సర్వసాధారణమైన విషయం. నేటి జీవన విధానాల్లో అవసరాలు ఎక్కువైనవి. అందువలన కాలానికి, మనిషికి, మనోవేగానికి తగిన సరికొత్త వ్యాయామములు చేయవలసి ఉన్నది. మహర్షి గారు మన మానవ జాతికి ప్రస్తుత పరిస్థితులకు తగిన విధంగా సరికొత్త వ్యాయామములు రూపొందించారు. స్త్రీలు, పురుషులు, పిల్లలు అన్ని వయసుల వారు వీటిని చేయడం వలన ప్రయోజనము పొందవచ్చు. శరీరంలో ప్రతి ఒక్క అంగానికి కూడా మనం చాలా నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం శరీరాన్ని కూడా. ఎందుకు అంటే ఏదైనా ఒక వస్తువు తెచ్చుకున్నాము అంటే డబ్బులు పెట్టి తెచ్చుకుంటాం కదండి, దానికి వ్యారంటీలు అన్నీ ఉంటుంది, దాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి అని ఎంతో, ఈవెన్ వాచ్, ఫోన్లు ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం. వర్షం వచ్చినా కూడా వాటిని తడవకుండా పెట్టుకుంటాం. అదే శరీరం వర్షంలో ఎలా తడుస్తున్నా కూడా పట్టించుకుంటాం. ఎందుకంటే మనం ఏ డబ్బులు పెట్టుకోలేదు. అందుకనే మనకి ఈ శరీరం అంటే చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ శరీరానికి ఎంత ముఖ్య పాత్ర ఉంది ఆధ్యాత్మిక ప్రయాణానికి అనేది ఇక్కడ మనకి చెప్పుకుంటూ ఉన్నాం. సో ఈ శరీరం కూడా తగినటువంటి వ్యాయామాలు ఇవ్వడం ద్వారా దాన్ని మనము ఆరోగ్యంగా ఉంచుకోగలుగుతాము. అందుకే స్వామీజీ ప్రతి ఒక్క అంగానికి కూడా ఆయన ప్రతి ఒక్క ఎక్సర్సైజ్ ఇచ్చారు.
వాళ్ళు అన్నీ కూడా ఆసనాలు, తర్వాత ముద్రలు, బ్రీతింగ్, శ్వాసకు సంబంధించి ఇలా అన్ని రకాలు కలిపి ఒక ప్యాకేజ్, అదే సులభతర వ్యాయామాలు అని చెప్తాము. ప్యాకేజ్ అనమాట. మనం ముద్రలు నేర్చుకునే దానికి ఇంకో చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇక్కడే స్వామీజీ ఒక వ్యాయామంలో ముద్రలు వస్తాయి మనకి, చిన్న ముద్ర, ఆది ముద్ర, ఇలాగా. అలాగే ఆసనాలు వస్తాయి. మకరాసనం, వాట్ ఏ గ్రేట్ ఎక్సర్సైజ్. మకరాసనం అనేది ఎలాగా మనం యాక్చువల్లీ మనము క్లాత్స్ బట్టలన్నీ కూడా మనం ఉతికి ఆరేసినాక ఎలా గట్టిగా పిండితే మళ్ళమంతా పోతుందండి. అలాగా మన శరీరాన్ని కూడా మకరాసనం చేస్తూ ఉన్నప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ కూడా పోతాయి. చాలా మనకి ఎన్నో ఎండోక్రైన్ గ్లాండ్స్ కూడా యాక్టివేట్ అవుతాయి. చక్కటి ఆరోగ్యాన్ని మనం పొందుతాము. ఇప్పుడు ఈ కాలంలో మనము అనుభవిస్తున్నటువంటి అన్ని వ్యాధులకు కూడా వాటికి నివారణ దొరుకుతుంది. అలాగే చేతులకి కానివ్వండి, వీటి గురించి యాక్చువల్లీ మణిరత్నం సార్ గారు మనకి యాక్చువల్లీ చెప్పారు. అందులో నేను డీటెయిల్గా పోవటం లేదు. దీని గురించి ఎక్సర్సైజ్లు చాలా చక్కగా అందరూ చేయటం వలన మనము ఎంతో లబ్ధిని మనము పొందుతాము. సో మనకైతే వ్యాయామాలు చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు కూడా మనము పాటించాల్సి ఉంటుంది. అలాగే వీటిల్లో 2 భాగాలు కూడా ఉన్నాయి. భంగి, పోస్చర్ అనేది చాలా ఇంపార్టెంట్, మూమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అయితే చాలామంది టీవీలు చూసుకుంటూ వ్యాయామాలు చేయడం, మాకు అలా చూపిస్తే చాలు మేము చేసేస్తాం అనుకుంటారు. కానీ ఒక గైడ్ ద్వారానే, ఒక గురువు ద్వారానే ఇవి కూడా మనం నేర్చుకున్నప్పుడే మనకు వాటి ఫలితం వస్తుంది. స్వామీజీ సపరేట్గా శ్వాసకి అంటూ ఇది కాకుండా ప్రతి ఒక్క ఎక్సర్సైజ్లోనూ బ్రీతింగ్ని కూడా ఇంక్లూడ్ చేస్తూ అది ఎలాగా ఇన్హేల్ ఎక్సెల్ చేయాలి అని చెప్పడం వల్ల దాని యొక్క బెనిఫిట్ మనము పొందగలుగుతాము. ఆ యొక్క ఇప్పుడు కళ్ళకి ఉందనుకోండి, కళ్ళ ఎక్సర్సైజ్ కూడా అది మనం లోపల కళ్ళ లోపల ఉన్నటువంటి చాలా సూక్ష్మమైన నరాలు అవి, ఆప్టిక్ నర్వ్స్ అనేవి, అవి కూడా ఏవైనా బ్లాకేజెస్ ఉన్నా కూడా చాలా నీట్గా క్లియర్గా పోతాయి. సో ఐ ఎక్సర్సైజ్ అనేది అంత ఇదిగా మనకి ఉపయోగపడుతుంది. అలాగే మన శరీరంలో ప్రసారాలు ఎప్పుడు కూడా మా భూమి ఆకర్షణ శక్తికి టక్కున కిందికి వస్తూ ఉంటుంది. కానీ అదే ప్రసారం పై వరకు వెళ్ళాలనుకుంటున్నప్పుడు ఈ విధంగా మనం ఎప్పుడైతే ఈ అభ్యాసాలను మనము అలవాటుగా చేసుకుంటూ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఆ యొక్క రక్త ప్రసరణ కానివ్వండి, ఇవన్నీ కూడా వాయు ప్రసరణ, వాటర్ సర్క్యులేషన్, ఇవన్నీ కూడా చక్కగా వెళుతూ మనకి ఫ్లెక్సిబుల్గా మన ఒక దేహాన్ని ఫ్లెక్సిబుల్ చేస్తుంది. సో కాబట్టి మనకి ఈ యొక్క వ్యాయామాల ద్వారా కూడా మనము హెల్త్ని కాపాడుకోగలుగుతాము. వేదాద్రి మహర్షి గారు మనకి ఇచ్చినటువంటి సులభతర వ్యాయామాలు కానివ్వండి, ఆహార పద్ధతులు కానివ్వండి, ఇవన్నీ కూడా మనము పాటించడం ద్వారా మనము ఒక ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే మసాజ్ కానివ్వండి, ఆక్యుప్రెషర్, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడికో వెళ్ళి మసాజులు చేయించుకోవాల్సిన అవసరం కూడా లేదు. మన దేహాన్ని ఎలాగా మర్దన చేసుకోవచ్చు మనమే. ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ అన్నీ కూడా మనమే చేసుకుంటూ చిన్న వయసు నుంచి ఇంకా చేస్తూ ఉంటే ఇంకా వాటి గురించి మనం లాభాలు పొందుతాము. లేదు ఈ వయసుకు వచ్చాం మేము ఎలా చేయగలుగుతాము వయసు అయినదని అనుకున్న వాళ్ళు కూడా ఈ యొక్క వ్యాయామాలు చేసుకుంటూ ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళు కాపాడుకుంటూ రాగలుగుతారు. అలాగే ఆక్యుప్రెషర్ అనేది కూడా పాయింట్స్, ఒక్కొక్క వర్మకళ, కేరళలో ఎక్కువ చాలా మంది వర్మకళ అనేది ఒకటి ఉంటుంది. అలాంటి వాటిలలో నుంచి తీసినటువంటి కొన్ని పాయింట్స్ కూడా మనకి స్వామీజీ ఇందులో మనకి నేర్పిస్తారు. దానివల్ల లోపల ఉన్నటువంటి బయోమారిటల్ సర్క్యులేషన్ని కూడా చక్కగా చేసుకునే దానికి అవకాశం ఉంది. ఈ యొక్క సర్క్యులేషన్స్ అన్నీ కూడా మనకి ప్రాపర్గా ఉన్నప్పుడే మన దేహము ఆరోగ్యంగా ఉంటుంది, అనారోగ్యానికి మనము గురికాము. సో ఈ విధంగా మనము ఈ రోజుకి శారీరక ప్రయాణము, శారీరక బలాన్ని తెచ్చుకుంటూ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని సాగిస్తూ ఉన్నాము. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను మనోబలము, మానసికంగా ఎలా తయారవ్వాలి, స్వామీజీ ఏమేం పద్ధతులు మనకు నేర్పించారు అది ఎందుకు మనకు అవసరం, మనోబలం అనేది చూద్దాము తర్వాతి తరగతిలో. నెక్స్ట్